వైసీపీని గద్దె దించే పోరాటంలో త్యాగాలు తప్పవని ఓవైపు కూటమి పార్టీల అధినేతలు ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు మాత్రం నేతలు కార్యకర్తలు నిరసన బాట పడుతున్నారు. ఇప్పుడు తాజాగా పొత్తులో భాగంగా మొత్తానికి బీజేపీ మాత్రం అనుకున్నది సాధించింది. బలగం లేకపోయినా అనపర్తి సీటును దక్కించుకుంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ అక్కడ గెలుపొందగా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కాదని బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజుని బరిలో దింపారు. ఈ క్రమంలోనే అక్కడి రాజకీయం ఊహించని ట్విస్టులు తీసుకుంది. మరి అక్కడ కథ ఏంటో వాచ్ ది స్టోరీ. పిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్చిన సీట్లు రద్దు చేయటం, కొత్త వారికి ఛాన్స్ ఇవ్వటం చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పీ.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ సీటును రద్దు చేసి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకు సీట్ కట్టబెట్టారు. ఇప్పుడు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటనతో మరోమారు టీడీపీ 2 సీట్లను త్యాగం చేసినట్టు తెలుస్తోంది. మొదట అనపర్తి సీట్ను టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించారు. ఇప్పుడు ఆయన్ను కాదని బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణంరాజుని బరిలో దించింది. ఊహించని పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. వైసీపీ అభ్యర్థి సత్య సూర్యనారాయణ రెడ్డిని ఓడించాలంటే ఖచ్చితంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీలో ఉండాల్సిందే అంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. దశాబ్దాలుగా నల్లమల్లి కుటుంబం రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి బదులు చెప్పేందుకు ఈసారి ఖచ్చితంగా రామకృష్ణారెడ్డికే సీటివ్వాలని కోరుతున్నారు. నల్లమిల్లికి అనపర్తి టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తలు నిరసనకు దిగారు. రామకృష్ణారెడ్డి నివాసంపై నుంచి ఒక కార్యకర్త కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సహచర కార్యకర్తలు అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. అయితే పొత్తులో బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణంరాజు అనపర్తి సీట్ దక్కించుకున్నారు. దాంతో టీడీపీ శ్రేణులు శివరామకృష్ణంరాజుని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ ధాటికి తట్టుకోలేక తన ట్విట్టర్ అకౌంట్కి బీజేపీ అభ్యర్థి లాక్ వేసుకోవటం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు నియోజకవర్గంలోని టీడీపీ జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బరిలోకి దింపుతామంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ వ్యవహారంపై టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీ కుట్రలో భాగంగానే అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారని ఆరోపించారు. కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దని, ఇక్కడ పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని వ్యాఖ్యానించారు. తనని, తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేయాలని చూస్తున్నారని, చివరి శ్వాస వరకు పాలిటిక్స్లోనే ఉంటానని తెలిపారు. టీడీపీ అధికారంలో లేకపోయినా నిరంతరం పార్టీ కోసమే పనిచేశానని నల్లమిల్లి గుర్తు చేశారు. ఎన్నిసార్లు సర్వే చేసినా అత్యధిక మెజార్టీతో గెలుస్తానని వచ్చిందన్నారు. కార్యకర్తలతో సమావేశమై వారి నిర్ణయం మేరకు భవిష్యత్ పరిణామాలపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుము బిగించాలి. దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ పనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. అంతవరకు ఎవరు ఆవేశాలు ప్రదర్శించవద్దని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక్కడ సీట్ దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణంరాజు మాజీ సైనికుడు. ఈయన కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే అని చెప్తున్నారు. ఈయన వైసీపీ నేత సూర్యనారాయణ రెడ్డిని ఢీకొట్టగలరా అన్నది ఉత్కంఠగా మారింది. శివరామ మాత్రం అందరితో మమేకమవుతూ ముందుకెళ్తానని, వ్యక్తిగతంగా శత్రువులు లేరని అంటున్నారు. అందరి మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒక త్రివేణి సంగమం లాంటిదని. ఈ త్రివేణి సంగమం ద్వారా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం మా అందరూ కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే వరకు, అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించే వరకు
మేము మా ప్రస్తావన కొనసాగిస్తాం. అన్న మాలో ఒకడికి మీకు సీట్ వచ్చింది కనుక మేము అందరూ వచ్చి కష్టపడి పనిచేస్తాం, ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తామని వాళ్ళందరూ సహకారాన్ని అందించడం చెప్పడం జరుగుతుంది. అందుకని వాళ్ళందరి సహకారంతో, నియోజకవర్గ ప్రజల సహకారంతో, నియోజకవర్గంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని చేకూర్చే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం, విజయాన్ని సాధిస్తాం. అనపర్తి విషయంలో కూటమి నిర్ణయం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే నేతల మధ్య సమన్వయం లోపిస్తే మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్లు అవుతుందని ఉదహరిస్తున్నారు. సూర్యనారాయణ రెడ్డి ప్రత్యర్థిగా రాణించగలరా? నల్లమిల్లి కూటమికి మద్దతిస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.